ఈరోజు వీడియోలో నేను కొన్ని కిచెన్‌కి రిలేటెడ్ ఐటెమ్స్ అయితే తెప్పించాను. అవన్నీ గూడా మీతో వీడియోలో షేర్ చేస్తాను. ఇవన్నీ గూడా ఒకేసారి ఆర్డర్ పెట్టలేదు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వచ్చాయి. అవన్నీ గూడా నేను అన్బాక్సింగ్ చేసుకొని చూసుకున్నాక నేనైతే మీకు వీడియో షేర్ చేస్తున్నా. ఎందుకంటే నేను అన్నీ కలిపి ఒకేసారి అన్బాక్సింగ్ వీడియో పెట్టాలి అనంటే వీటి రిటర్న్ పాలిసీ అనేది అయిపోతది గదా టైము. అందుకని నేనైతే ఫస్ట్ క్వాలిటీ బాగున్నాయా లేదా అని చెక్ చేసుకొని మీకైతే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న కిచెన్ స్టోరేజ్ బాక్సెస్ అండి ఇవి. ఇవేంటంటే సెట్ ఆఫ్ 2 లాగా తీసుకున్నా. ఇవి సింగిల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. మీకు ప్రైజెస్ అనేవి కంపేర్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే ఒకటి గమనించండి, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అనంటే దాని యొక్క క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటది. అది మాత్రం గమనించండి. ఇవి నేను మీషోలో తెప్పించుకున్నాను సెట్ ఆఫ్ 2. వీటి యొక్క లింక్‌ను కూడా ఇస్తాను. కాకపోతే మీకు యూజ్ అవ్వదనైతే నేను అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నాను అనంటే ఇవి మనం వీడియోస్‌లో చూస్తూ ఉంటాం. మనకు నచ్చుతాయి, సరే యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకుంటా ఉంటాం. కాకపోతే వీటి క్వాలిటీ మాత్రం ఎవరు చెప్పరు. చాలా వరకు బానే ఉంది. ఆ ప్రైస్‌కి తగ్గట్టు రేట్ ఉంది అని ఫిక్స్ చేసేస్తారు. అలా కాదు. ఎందుకంటే మనం 200 పెట్టినా కూడా ఒక్కొక్కసారి మంచి క్వాలిటీ వస్తాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సరిగ్గా రావు. ఆ ప్రైస్‌తో కంపేర్ చేసుకోవద్దు. క్వాలిటీ బాగుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఉంచుకోవాలి. అది 200 అయినా సరే మనం రిటర్న్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు అది ఎక్కువే కదండి. ఎందుకు క్వాలిటీ బాలేనప్పుడు 200 కూడా వేస్ట్ చేసుకోకూడదని నా ఉద్దేశం. ఇవైతే 2 బాక్సెస్ వచ్చాయి కదా. వీటి ఫస్టు ఈ ప్లాస్టిక్ అనేది చాలా పల్చగా ఉంది. ఇదేంటంటే ఇలా 4 సైడ్స్ కూడా ఈ విధంగా లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇవి ఏంటంటే మనం వాడుతూ ఉంటే ఇవి ఊడిపోతాయి. ఇవి ఊడిపోయినప్పుడు ఇది యూజ్ అవ్వదు. అలానే మనం దీన్ని ఇవి వాడకుండా ఇలా పెట్టాలి అని అనుకుంటే గినక టైట్‌గా లేవు. మనము ఇవి పోయినాకైనా ఈ బాక్స్‌ని వాడుకోవాలంటే కుదరదు. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్స్ అంతా ఈ కింద బాక్స్ యొక్క ఈ ఫినిషింగ్ ఇదంతా కూడా కొంచెం బరుసుగా ఉంది. చేతులకి చీరుకుంటుంది. మెయిన్ మనం వాష్ చేసేటప్పుడు కానీ ఏదైనా తీసేటప్పుడు మనకి చేతులు చీరుకుంటా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ క్వాలిటీ నాకు నచ్చలేదు. ఈ కంటైనర్స్ వచ్చాయి కదా, ఇవి కూడా పల్చగా ఉన్న నో ప్రాబ్లం. ఎందుకంటే మనం కిచెన్లో వీటిని బరువులేసి మొయ్యం కాబట్టి వాడుకోవచ్చు. కాకపోతే ఇదిగోండి ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఇది షార్ప్గా ఉంది, ఇటు షార్ప్గా ఉంది, ఇక్కడ మధ్య మధ్యలో అంతా షార్ప్గా తగులుతున్నాయి అన్నమాట. ఇవి షార్ప్గా తగలడం వల్ల మనం ఎంతకని క్లీన్ ఇది ఉందనుకోండి నైఫ్తో రిమూవ్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలి కదా, అదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది నాకు. ప్రతి బాక్స్కి అలానే ఉన్నాయి అన్నమాట. ఇవైతే షార్ప్గా చీరుకుంటున్నాయి. అలానే ఈ బాక్స్ యొక్క సైజు కూడా తక్కువ ఉంది. చిన్న ఫ్యామిలీ అనుకోండి, అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి పెడతాం. పచ్చిమిర్చి మాత్రం ఇందులో పెట్టుకోవడానికి కొంచెమే పడతాయి. ఇది చిన్నది కదా కంటైనరు, తక్కువ పడతాయి అన్నమాట పచ్చిమిర్చి. మిగిలిన వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ విషయానికి వస్తే చెప్పాను కదండి, ఈ కాన్సెప్ట్ బాగుంది. కానీ క్వాలిటీ మాత్రం అంత బాగోలేదు. సూపర్గా ఏమీ లేదు. నార్మల్గా కూడా నాకు అనిపించలేదు. క్వాలిటీ బాగోలేదు అని అనిపించింది. అందుకే నేనైతే రిటర్న్ పెట్టేస్తున్నా. ఇన్ కేస్ మీరు ఎవరన్నా వీడియోలో చూసి బాగుంది అని చెప్పి కొనుక్కొని మళ్ళీ రిటర్న్ పెట్టుకొని అదంతా ఎందుకండి. ఎందుకంటే పేమెంట్ త్వరగానే వస్తుంది, నో ప్రాబ్లం. కానీ టైం వేస్ట్ కదా, అందుకని చెప్తున్నాను. ఇదైతే క్వాలిటీ అంత బాగోలేదు. నెక్స్ట్ మీరు చూస్తున్నవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఇవన్నీ 1 బై 1 చూపిస్తున్నాను కదా. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నా. ఈ 2 పార్సెల్స్ కూడా చాలా సేఫ్గా వచ్చాయి. ప్యాకింగ్ వైజ్గా అయితే చాలా బాగుంది. మీషో నుంచి కొన్ని ఐటమ్స్ రావడం చాలా లేట్ అవుతుంది. అయినా కూడా మనకి మంచి క్వాలిటీతోనే వస్తాయండి కొన్ని ఐటమ్స్ మాత్రం. ఇది చూసినట్టయితే మీరు కొబ్బరికాయ తీసుకునేది, అంటే కొబ్బరి మనం చిప్పలో నుంచి తీస్తూ ఉంటాం కదా, అదనమాట. తర్వాత ఆ కింద ప్లేట్ కూడా వచ్చింది. ఇవి 2 కలిపి కాంబో ఆఫరు. మనకి ఇలాంటివి బయట లోకల్ స్టోర్లో కూడా దొరుకుతూ ఉంటాయండి. కాకపోతే మనం వెతుక్కోవాలి, చేయాలి కదా. ఇక్కడ మీషో నుంచి తీసుకుంటే దాని క్వాలిటీ ఎలా ఉంది అని నేనైతే రివ్యూ కూడా ఇస్తున్నాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా, కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ లైక్స్ వస్తే ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి కూడా ట్రై చేస్తాను నేను. ఇక్కడ ఇది చూసారు కదా, నాకు ఇది ఎందుకు నచ్చలేదంటే ఇది కూడా నేను రిటర్న్ పెట్టేశాను. ప్లేటు చిన్న సైజు వచ్చిందండి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు నీళ్ళంతా బయటికి చిందుతున్నాయి. ఇలాంటివి మనకి లోకల్గా, అంటే మనం లోకల్ స్టోర్స్లో కనుక చూసినట్టయితే కొంచెం పెద్దవి కూడా దొరుకుతాయి. కొద్దిగా కాస్ట్ పడతాయి, కానీ ఒక్కసారి కొనుక్కుంటే అది ఎప్పటికీ ఉపయోగపడుతుంది. అలానే కొబ్బరికాయ కొడుతున్నప్పుడు ఒక చిన్నది ఇనుప ముక్కు ఉంది కదా దాంట్లో, అదేంటంటే కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా
అది లూజ్ అవుతుందన్నమాట, స్క్రూ సరిగ్గా లేదనిపించింది. అలానే ఈ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ పక్కన అంతా వాటర్ చిందడం అదంతా నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. ఇక దీనికంటే సుత్తి పెట్టి కొడితే అది చక్కగా పగులుతుంది కదా, ఈజీగా ఉంటుంది అని అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత అంతా క్లీన్ చేసుకున్నాను నేను. అలానే ఈ కొబ్బరికాయ తీసేది కూడా, ఈ కొబ్బరి తీసేది కూడా కొంచెం బ్లెంట్గా అనిపించిందండి నాకు. కానీ కొబ్బరి అయితే వస్తుంది. ఆ స్క్రూది కూడా చాలా లావుగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే బ్లెంట్గా ఉంది. మరి ఇదంటే కొబ్బరి కొంచెం పాతది అనుకుంటా, స్వీట్గా కూడా ఉంది కొబ్బరి. మనకి నవ్వులేటప్పుడే అర్థమైపోతుంది అనమాట ఆ కొబ్బరి టెక్స్చరు. అలాంటప్పుడు అది స్మూత్గా ఉన్నప్పుడు మనకి ఎటువంటిదైనా పనిచేస్తుంది. అందుకని నేను ఈసారి ఓన్లీ ఆ కొబ్బరి తీసేవి ఉన్నాయి కదా స్క్రూ డ్రైవర్స్ లాంటివి, అవి 2 తెచ్చుకుందాము అని అనుకుంటున్నాను. అంటే 2 ప్యాకింగ్లో ఉన్నాయి మీషోలో. ఈసారి అవి ఆర్డర్ పెడతాను. అవి ఎలా వస్తాయో చూస్తే అప్పుడు మనకు అర్థమైపోతుంది కదా క్వాలిటీ. నేను ఇవి లోకల్ స్టోర్లో కూడా వెతికాను కానీ దొరకలేదండి, ఆ మోడల్స్ ఉండవంట. నెక్స్ట్ ఇవి 2 కూడా మీషో నుంచి తెప్పించిన పార్సిల్సే. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే ఎంత బాగా చేశారంటే, కొంతమంది వెండర్స్ అయితే అసలు వాళ్ళ ఐటమ్ మనకి సేఫ్గా రావాలని, అలానే మనకి ఎటువంటి బ్రేకేజెస్ లేకుండా వాళ్ళ ఐటమ్ సేల్ అయిపోవాలని ఎంత పకడ్బందీగా ప్యాక్ చేస్తారో అండి. అలాంటి వాళ్ళకి మనం రిటర్న్ పెట్టినప్పుడు కూడా అవన్నీ అంతే సేఫ్గా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఇవి వచ్చేసి ఏసీ, ఇప్పుడు డోర్ ఉందనుకోండి, డోర్కి కింద కొంచెం గ్యాప్ ఉందనుకోండి, అలాంటప్పుడు అందులోకి మన బెడ్రూమ్లోకి అట్లా పురుగులు రావడం, బల్లులు రావడం, అలానే ఏసీ వేసుకున్నప్పుడు గాలంతా పోవడం అలా ఉంటుంది. చాలామంది అంటే మాతో సహా మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఏసీ వేసినప్పుడు ఆ గాలి అటు బయటికి పోకుండా అక్కడ ఏదైనా క్లాత్ లాంటివి పెట్టేవాళ్ళం. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా సేఫ్, అలానే వాష్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట, తక్కువ రేట్ పడుతున్నాయి. ఈ జార్స్ వచ్చేసరికి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి క్యాప్సికమ్ జార్స్, కానీ నా దగ్గర ఉన్నది లైట్ కలర్ అనమాట. ఇవైతే కొంచెం డార్క్గా ఉంటాయి కదా, కిచెన్లో పెట్టుకున్న కొంచెం పాపప్ అయ్యి మంచిగా అందంగా కనిపిస్తాయి అనిపించింది. కానీ క్వాలిటీ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. కానీ నేను ఇవి ఆర్డర్ పెట్టినప్పుడు ఇంకొక సెట్ వేరే మోడల్ కూడా పెట్టాను. అయితే అవి కూడా వస్తే చూసి రిటర్న్ పెడదాము అని అనుకున్నా. ఈ లోపుగా నెక్స్ట్ డేకి అవి కూడా వచ్చినాయి. ఈ రెడ్ కలర్ దానికైతే కొంచెం గ్యాప్ ఉందండి మూతకి. మళ్ళీ ఏమన్నా వేసినప్పుడు చీమలు కానీ ఏదన్నా సన్న పురుగులు కానీ వెళ్తే కష్టం కదా, అందుకని ఇక అవి రిటర్న్ అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇంకో జార్స్ అన్నా కదా, ఇందులో కూడా 2 పార్సల్స్ వచ్చినాయి. ఒకటేమో ఈ కంటైనర్స్, ఒకటేమో ఆ జార్స్. ఈ కంటైనర్స్లో 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. కావాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. అంటే ఇన్ కేస్ నాకు నచ్చకపోయినా మీకు నచ్చవచ్చు కదా. నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మీతో ఆల్రెడీ షేర్ చేశాను. ఏంటంటే నేను ఎందుకని ఇంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, కొన్ని మనం ఏదైనా వీడియోస్లో చూసినప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనిపిస్తాయి. అటువంటి మనం ట్రై చేసినప్పుడు తీరా మనం వెయిట్ చేసి ఎవరిదన్నా రివ్యూ చూసి మనం తీసుకున్నప్పుడు ఆ ఐటము మనం ఎంతో హోప్స్ పెట్టుకుంటాం. అరే ఇది ట్రెండింగ్లో ఉంది, ఇది వస్తుంది, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటాం కదా. తీరా అది మన చేతికి వచ్చిన తర్వాత అది సరిగ్గా లేదనుకోండి, రిటర్న్ పెట్టడం నెక్స్ట్. తర్వాత మనకి ఫస్ట్ ఏంటంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, నాకు ఎందుకు ఇట్లా రాలేదు, మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పారు, బాగుంది అని చెప్పారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. అందుకని నేను మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే తక్కువైనా ఎక్కువైనా డబ్బులు కాబట్టి మనం తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీది తీసుకుంటే అది ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇదిగోండి నెక్స్ట్ ఈ జార్స్, ఇది కూడా ప్యాకింగ్ అయితే ఎంత సూపర్గా ఉందంటే, నాకు ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. అంత పర్ఫెక్ట్గా పంపించారు. ఎందుకంటే ఇవి సిరామిక్వి కదండి, మనకు పంపించినప్పుడు మనం రిటర్న్ కూడా పెడుతూ ఉంటాం. వాళ్ళకి సేఫ్గా వెళ్ళకపోతే వాళ్ళకి నష్టం కదా, అందుకని వాళ్ళంత సెక్యూర్గా పంపిస్తారనమాట మనకి. ఇవైతే కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి. ఇవి కూడా పైన అట్లా కాడలాగా వచ్చినాయి, ప్రింట్ వేరేలాగా ఉంది, ప్లస్ రౌండ్ మోడల్ వచ్చినాయి. నాకు చాలా క్యూట్గా అనిపించినాయి అనమాట, కిచెన్లో పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఈ మోడల్ లేదు కాబట్టి నేను ఇవి ఉంచుకున్నా, లోపల ఫినిషింగ్ కానీ అదంతా చాలా బాగుంది, అందుకని అవి ఉంచుకున్నా. నెక్స్ట్ చూస్తున్న ప్రోడక్ట్ అయితే మీ అందరికీ తెలుసు కదా, ఇవి బుల్లెట్ జార్స్. ఇవేంటంటే ఇప్పుడు సమ్మర్ కదండి, జ్యూసెస్ కానీ మజ్జిగ కానీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ దీని రబ్బర్ అయితే అస్సలు బాగాలేదండి. కింద ఆ ప్లాస్టిక్ది బ్లాక్ కలర్ ఉంది చూసారా, అది కూడా అంత క్వాలిటీ బాగోలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ అవి ఉంటాయి కదా బ్లేడ్స్, బయట అవి ఉన్నాయి కదా, వాటిని చెప్పడం రావట్లే నాకు. అవైతే 4 ఉన్నాయి కాబట్టి మా మిక్సీ జార్కి కూడా అది 4 ఉంటుంది అనమాట. అట్లా చూసుకొని మనము బుక్ చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ విషయానికి వస్తే పైన జార్ బాగానే ఉంది క్వాలిటీ, కానీ
ఈ రబ్బర్స్ బాగోలేవండి. ఆ రబ్బర్స్ బాగోలేకపోతే నేనేమనుకున్నానంటే నో ప్రాబ్లమ్, పక్కన ఇంకో దానిది ఉంది కదా, అది పెట్టొచ్చు కదా అనుకొని ఆ జార్‌నన్నా యూజ్ చేద్దాంలే అనుకొని వాటర్ వేస్తే మొత్తం లీక్ అయిపోతుంది అందులో నుంచి కూడా. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటిది ఒక చిన్న మిక్సీ ఉంది. అందులో నేను ఎక్కువ మజ్జిగ చేస్తూ ఉంటాను. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలిసి ఉండొచ్చు. అది మొన్నటి దాకా కూడా చాలా బాగా పనిచేసిందండి. మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు సామాన్లన్నీ కుక్కి పెట్టారనమాట. దానిలో సెన్సార్స్ పోయినాయి. అవి వేయించుకుంటే యూజ్ అవుతుంది కదా అనిపించింది అనమాట నాకు. ఇక అవి కూడా రిటర్న్ పెట్టేశాను. క్వాలిటీ నాకు నచ్చలేదు అవి. ఈ చాకులు ఇవి కూడా అంతేనండి. చూడ్డానికి చాలా అందంగా ప్రిటీగా కనిపించినాయి కానీ అది ఉంటుంది కదా నైఫ్ది, మెటల్ది కట్ చేసుకునే దగ్గర కొంచెం పలచగా అనిపించినాయి అనమాట. హ్యాండిల్ మాత్రం మందం ఉంది, ఆ నైఫ్ మాత్రం కొంచెము పలచగా అనిపించింది. కాకపోతే మోడల్ బాగున్నాయని ఉంచుకున్నా నేను, ఎందుకంటే ఏదైనా సాఫ్ట్ ఫ్రూట్స్ కానీ అలాంటివి కట్ చేసుకోవడానికి బాగుంటాయి కదా అని. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నవి మెటల్ వండి ఎలిఫెంట్స్. ఇవి కూడా ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆర్డర్ పెట్టాను. ఇవి చూస్తే బాగున్నాయి కదా, నేను ఇందులో బ్రాస్లో చూశాను, నా దగ్గర ఉంటాయి కదా బ్రాస్వి, వాటిలో చూస్తే ఒక్కొక్కటి 4 కేజీలు ఉందండి. చిన్నగా ఇంతే ఉన్నాయి కానీ ఆ ఎలిఫెంట్స్ బ్రాస్వి చాలా మందంగా వచ్చి 4 కేజెస్ ఉన్నాయి. అంత పెద్దవి ఏం పెట్టుకుంటాంలే ఇంటి ముందు, మళ్ళీ సైజ్ చిన్నగా ఉంటాయి ఎలిఫెంట్స్ కదా, అందువల్ల అవి కూడా సైజ్ చిన్నగా ఉంటాయి. ఇవైతే మెటల్వి తీసుకున్నా, అంటే జస్ట్ ట్రైల్ వేద్దాము ఎలా ఉంటాయో ఏంటి అని. మెటల్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. కానీ ఇలా ఓపెన్ చేస్తే మనం ఇక్కడ క్యాండిల్ పెట్టుకోవచ్చు, సైడ్ అంతా డిజైన్ కనిపిస్తుంది. చాలా పొట్టిగా గింతంత ఉన్నాయండి ఇవి. ఒక్కొక్కటి 400 రూపీస్ పడింది, సెట్ వచ్చేసి 800 రూపీస్ పడింది. కానీ మెటలు మళ్ళీ అందులో చిన్నగా ఉంది, పెద్దగా యూజ్ అవ్వదు, పలచగా ఉంది. ప్లస్ అది ఎలిఫెంట్ అంటే కొంచెం లావుగా వస్తే బాగుంటుంది, ఇది అలా రాలా, సన్నగా వచ్చిందనమాట. ఇక ఎందుకులే ఈ మెటల్వి ఇంత రేటు పెట్టాల్సినంత పనేముంది, కొంచెం పెద్దవి కూడా కాదు అన్నట్టు అనిపించింది నాకు. సరే ఇంటి ముందు పెట్టి చూద్దాము అని అనుకున్నా. ఇవి షో పీస్ లాగా పెట్టుకుంటే బాగుంటాయి కానీ గుమ్మం ముందు పెట్టుకోవడానికి అయితే బాగుండవు. అదే మనం ఏదన్నా విగ్రహాలు పెట్టుకొని వాటి పక్కన డెకరేట్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి. 8 ఇంచెస్ విగ్రహము అట్లా ఉన్నప్పుడు ఇవి మెటల్వి పెట్టుకోవాలంటే కనుక డెకరేషన్కి చాలా బాగుంటాయి. కానీ ఇండ్ల ముందు పెట్టుకోవడానికి అయితే బాగుండవు అనమాట. ఇంతే ఉన్నాయి అవి. ఇదిగోండి బయట చూపిస్తున్నా. ఇవైతే మెటల్వి కాబట్టి కలర్ పోవడం కానీ అలా ఉండదండి తొందరగా. కానీ పలచగా ఉంది చూసారా, నేను అటు తిప్పి చూపించినప్పుడు ఎంత పలచగా ఉందో, అటు ఒక రేకు ఇటొక రేకు అంటించారు. అలా అనిపించింది నాకైతే ఫైనల్గా ఇవి. ఇక ఇవి కూడా రిటర్న్ అయితే పెట్టేశాను. వీటిల్లో ఇంకేమైనా మోడల్స్ ఉంటాయా అని చూశాను కానీ ఇక నాకు అనిపించింది, ఎందుకంటే ఒక్కొక్కసారి రిటర్న్ పెట్టినప్పుడు వాళ్ళు తొందరగా రావట్లేరండి. టైం అయిపోయినాకనేమో మనకి వ్యాలిడ్ అవ్వదు కదా, మళ్ళీ మన అమౌంట్ రావు. అందుకని ఇక ఇలాంటివి టెస్టింగ్లు ఇలాంటివి చేయకూడదు అనిపించింది. ఇంటి ముందు చూసారా గింతంత ఉన్నాయి, కనిపించట్లేవండి సరిగ్గా ఇవి. అందుకని ఇక నేను చెప్పాను కదా రిటర్న్ పెట్టేశాను. అలానే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా పెట్టాను మీషో నుంచి. అవి వచ్చిన తర్వాత వాటి రివ్యూ కూడా ఇస్తాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.